నేను డాల్ఫిన్ చూడటం ఇక్కడే ఫస్ట్ టైం. అక్కడ ఏదో బొమ్మ ఉందన్నమాట, ఆడేదో ఉంది, దాని చూత వెళ్తున్నాను అన్నమాట. తాబేలా. హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే దిండి బీచ్కి అయితే వెళ్తున్నాం, నిజాంపట్నం. ఈ వీడియో ఇటువరకే 5 years బ్యాకే నేను అప్లోడ్ చేశాను, కానీ అప్పుడు అంత వ్యూస్ ఏం రాలేదు. కానీ 800 వ్యూస్ అయితే ఇప్పటికి వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడైతే పిల్లలు గోల్ చేస్తున్నారని చెప్పి నేను బీచ్కి తీసుకెళ్ళమంటే దిండి బీచ్ అయితే తీసుకెళ్తాను. ఎందుకంటే ఫ్యామిలీస్ వెళ్ళడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎవరు ఉండరు, చాలా ప్రశాంతంగా చూడొచ్చు. ఇంక అందుకని అందరిలో పిల్లలు పప్పులు అడుగుతున్నారని చెప్పి, అంటే కొనుక్కునేటివి అడుగుతున్నారని చెప్పి పిల్లలకైతే తినేటివి తీసుకుంటున్నాము. ఇంకా తీసుకొని థమ్స్అప్ అవి తీసుకొని మాకు కూడా బయలుదేరుతాం అనమాట. అంటే అక్కడ పోలీసులు ఉంటారు కానీ అంత ఇబ్బంది పెట్టరు, సైలెంట్గా ఉంటుంది, అసలు పీస్ఫుల్గా ఉంటుంది అనమాట పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా మా మధువు అయితే అదిగో నువ్వు అని చెప్పి ఎక్కిరుతుంది మా విశ్వాని, అందుకనే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇంకా చిన్ని కొనేసింది తినేటివి. ఇక్కడైతే చాలా ఉంటాయి కొనుక్కునేవి. నిజాంపట్నం నుంచి అయితే వెళ్ళాలండి. నిజాంపట్నం బీచ్ అయితే మీరు చూశారు కదా ఆల్రెడీ, అందుకనే నిజాంపట్నం దగ్గరలో ఉన్న బీచ్ ఇంకొకటి దిండి బీచ్. ఇటువరకు చాలా బాగుండేది కానీ ఇప్పుడైతే డిమాండ్ తగ్గిపోయింది. నేనే చెప్తున్నా కదా, నేనే తగ్గించేసాను. ఇటువరకు 1 weekకి 10 daysకి ఒక్కసారి వెళ్ళేవాడిని, ఇప్పుడైతే చాలా తగ్గించేసాను. మీరైతే ఫుల్ వీడియో చూసేయండి అండి, మర్చిపోవద్దు. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా అందరికీ? హాయ్ చెప్పు. అసలు ఎవ్వరు లేని ఇటువరకన్నా జనం వచ్చేవాళ్ళు, ఇప్పుడు అసలు రావట్లేదే. అదే అదే అప్పుడే వద్దా మెల్లిగా. అప్పుడే కదా కొంతసేపు ఆగి. అవును, పోలీసులు వెళ్ళిపోయింది. మేము ఫస్ట్లో వచ్చినప్పుడు అయితే ఇక్కడ మేము కొలుకులు కూడా ఇక్కడే చేసేది. ఫస్ట్లో ఇక్కడే చేసేవాళ్ళం అనమాట. అప్పుడు అసలు ఇంత ముందుకు లేదు, చాలా వెనక్కుండే బీచ్. ఇప్పుడు చాలా ముందుకు వచ్చేసింది. జనం కూడా అంత ఏం రావట్లేదు. ఇప్పుడు డిమాండ్ తగ్గిపోయింది అనుకుంటా ఈ బీచ్కి. చాలా బాగుండేది ఇటువరకు పీస్ఫుల్గా. అంతకుముందు నిజాంపట్నం బీచ్ ఉండేది కాదు కాబట్టి దీనికి డిమాండ్ ఉండేది అనమాట. ఇప్పుడు డిమాండ్ తగ్గిపోయినట్టుంది. మేము ఇక్కడే డాల్ఫిన్లు అవన్నీ కూడా ఇక్కడే చూసాం. ఫస్ట్ నేను డాల్ఫిన్ చూడటం ఇక్కడే ఫస్ట్ టైం. చచ్చిపోయింది కాదే, మనం లైవ్లో చూడలా, చచ్చిపోయి ఒడ్డుకొస్తే ఇప్పుడు చూసా. అట్లాంటి బీచ్ అట్లా అయిపోయింది పాపం. కానీ పీస్ఫుల్గా ఉండేది, జనం ఎవరు ఉండరు, ఖాళీగా తిరగచ్చు. కానీ చాలా బాగుంటుంది బీచ్ అయితే. మీరు ఎవరైనా నియర్ బైలో ఉంటే ఇక్కడికి విజిట్ చేయొచ్చు, చాలా బాగుండేది అసలు. అంటే జనం ఉండరు, ఫ్రెండ్స్తో పార్టీ అట్లాంటిది అయితే ఇక్కడ ది బెస్ట్ ఉంటుంది అసలు నాకు తెలిసి.
హాయ్ చెప్పు చెప్పు ఏంటి ఎక్కడికి వచ్చాం మనం ఏ ఊరు ఇటు బాగుంటాయి జెల్లీ ఫిష్ ఈ సముద్రంలో. అదిగోండి ఆడేదో ఉంది దాన్ని చూస్తే వెళ్తున్నాను అన్నమాట. తాబేలులాగా కనబడుతుంది అది. మరి ఇక్కడ నుండి చూస్తే మరి తాబేలో ఏంటో తెలియదు కానీ ఆ మూలకి వెళ్తే ఒకటి ఉంటుంది ప్లేసు. అసలు అద్దరిపోయింది ఆ ప్లేస్ అయితే. కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారని చెప్పి అంత దూరం వెళ్తలేదు మళ్ళీ ఎందుకులే అని. కానీ అక్కడైతే చాలా బాగుంటుంది అసలు ఆ ప్లేస్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ అది నైట్ అయితే ఇంకా బాగుంటుంది. కానీ పిల్లలు ఉన్నారని చెప్పి అటు తీసుకెళ్తా. కారణం అదేనమాట. అట్లా వెళ్ళిపోతే చుట్టూ ఇసుక ఉండిద్ది, చుట్టూ నీళ్ళు ఉంటాయి, ఇసుక దెబ్బెళ్ళే ఉంటుంది అన్నమాట. భయ్యా ఈ తాబేలే భయ్యా చచ్చిపోయినది, చచ్చిపోయిన తాబేలు ఇది. చచ్చిపోయింది తాబేలు పెద్దదే నాకు తెలుసు. అందుకనే నేను ఇది తాబేలు అని చెప్పి నాకు అర్థమయ్యా వచ్చా. నేను అక్కడెక్కడో చూసా ఇది కానీ చచ్చిపోయింది. ఇంత పెద్ద తాబేలు వచ్చింది బయటకు వచ్చేసింది. సముద్రం ఏది అట్టు పెట్టుకోదంటారుగా ఇట్లా బయటికి పంపించేద్దాం మరి తాబేలు. ఎంత పెద్ద తాబేలో చూడండి. తలకాయ కూడా అది పక్క వెళ్ళిపోతుంది. చాలా రోజులు అవుతున్నట్టుంది చచ్చిపోయి. అట్లా ఉంటాయి తాబేళ్ళు పెద్ద పెద్ద సముద్రం దగ్గర అయితే. ఇటు వరకు అయితే అసలు పెద్ద వరల్డ్ అని వచ్చేటి. ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి అట్లా ఈ బీచ్కి రావటం. నేను తగ్గించేసాను, అవి తగ్గిపోయినాయి ఏమో తెలియదు కానీ మనకి తగ్గించేసాను నేను కూడా. అసలు ఇసుక చూసి అంత ప్యూర్గా క్లియర్గా ఉందో. నాకు అటు ఏదో బొమ్మ కనపడింది, అది ఏంటిదా చూద్దామంటే కనపడట్లే. మళ్ళీ నేను ఇటు వరకు పెళ్ళి అవ్వకముందు మా ఫ్రెండ్స్తో కలిపి ఊరికే ఇటు వచ్చేసేవాడిని. పొద్దు మాట్లాడితే ఇటే వచ్చేవాడిని. అక్కడ ఏదో బొమ్మ ఉందన్నమాట, దేవుడి బొమ్మ. కానీ మనం అంత దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు ఎత్తుకెళ్ళి అంత దూరం పెట్టారంటే అది మనం వెళ్ళాల్సినది కాదు. నాకు వెళ్ళాలనిపిస్తుంది కానీ పిల్లల్ని తీసుకొచ్చానని చెప్పి ఆగిపోయా ఒక్క కారణంతో. కానీ సముద్రంలో వచ్చి ఉంటుంది బొమ్మ నాకు తెలిసి. విగ్రహం, బొమ్మ కూడా కాదు, విగ్రహం, దేవత విగ్రహం. మనకి ఎందుకు లేండి లేనిపోయిన తలకాయ నొప్పులు. విగ్రహం అయితే ఉంది మరి. నాకు అదే ఆ మూల నుంచి చూడగానే కనపడింది. ఏంటా నేను మంచి డౌట్గా ఉందన్నమాట. సరే అండి, ఇంకా మ్యూజిక్ పెడతాను. మ్యూజిక్ పెట్టి ఆన్ చేస్తా వీడియో. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే అందరూ అబ్బాయిలు వచ్చేసారు అనమాట. ఫ్యామిలీ ఉంది, మరి ఎందుకు రిస్క్ అని చెప్పి వెళ్ళిపోతున్నాను. అందులో చిన్న కబుర్లు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వెళ్ళిపోతాము. అక్కడ క్రికెట్ ఆడుతున్నారు కొంతమంది. కుర్రోళ్ళతో పాటు వస్తే ఉండొచ్చు కానీ ఫ్యామిలీతో ఏంటది దా